హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఉప్మా పెసరట్టు ఎలా చేయాలో చూపించిపోతున్నాను. హోటల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టు చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. ముందుగా దీనికి కావాల్సినవి ఏంటంటే చూద్దాం మనము. దీనిలోకి నేను 100 గ్రామ్స్ పెసరపప్పుని తీసుకున్నాను, పొట్టు ఉన్నది. ఇంకా 50 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. అది ముందు రోజు నైట్ నానబెట్టేసుకున్నాను నేను. ఇది ఒక 3 to 4 అవర్స్ నానితే సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పుని బియ్యాన్ని అంతటిని తీసేసుకుని దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోబోతున్నాము. దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. దీనిలో కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. అల్లం ముక్కలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేదాకా పేస్ట్ పట్టేసుకోండి పిండిని. నెక్స్ట్ మనం ఉప్మా చేసుకుందాం. ఉప్మా చేసుకోవడానికి ముందు ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకున్నాము. 100 గ్రామ్స్ ఉప్మా రవ్వని తీసుకున్నాను నేను, సూజీని తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఉప్మా గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేలాగా చూసుకోండి, అప్పుడే బాగుంటుంది పెసరట్లోకి. దీనిలోకి ఇప్పుడు మనము ఆయిల్ హీట్ అయ్యాక పల్లీలు యాడ్ చేసుకుందాము. పల్లీలు యాడ్ చేసుకున్నాక ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాము. అది చేసి ఆయిల్లో వేసేద్దాము. లైట్గా దూరగా వేయించేసుకుందాము పల్లీలని, ఎండుమిర్చిని. ఇవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు నెక్స్ట్ దీనిలోకి ఆవాలు యాడ్ చేద్దాము. శనగపప్పుని యాడ్ చేశాను. నెక్స్ట్ కొంచెం జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం అంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. టేస్ట్ బాగుంటుందని జీడిపప్పుని యాడ్ చేశాను నేను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయేలాగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకున్నాక దీనిలోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ ముక్కలు మంచిగా కుక్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఒక పచ్చిమిర్చిని యాడ్ చేశాను. మీకు ఇంకా కారంగా కావాలంటే ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. నేను ఒకటి యాడ్ చేశాను ఇక్కడ, ఎందుకంటే ఎండుమిర్చి యాడ్ చేశాను కదా. దీనిలోకి ఇప్పుడు కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. దీనిలోకి ఇప్పుడు 300 ml వాటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే నేను 100 గ్రామ్స్ ఉప్మా రవ్వని తీసుకున్నాను, 300 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మంచి స్మూత్గా సాఫ్ట్గా రావడానికి ఉప్మా మంచి సాఫ్ట్గా ఉంటేనే పెసరట్లోకి బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒకసారి సాల్ట్ యాడ్ చేశాక వాటర్ని చెక్ చేసుకోండి సరిపోయా లేవా అని. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచేద్దాము. వాటర్ బాగా బాయిల్ అయిపోయే వరకు ఉంచుదాము. మంచిగా మూత పెట్టడం వల్ల త్వరగా బాయిల్ అవుతాయి. సో బాయిల్ అయిపోయాక బాయిల్ అయిపోయాయండి, మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము. ఇవి మంచి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. దీనిలోకి ఇప్పుడు మనం 100 గ్రామ్స్ ఉప్మా రవ్వని యాడ్ చేసుకుందాము. ఇలా ఉండలు లేకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండాలి. మంచిగా ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసి ఇలా తిప్పడం వల్ల ఉండలు లేకుండా ఉంటుంది. సో ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండండి. ఇలా బాగా కలిపేసుకోండి కొద్దిసేపు. కలిపేసి కొద్దిసేపు మూత పెట్టేసేయండి, ఎందుకంటే మంచి సాఫ్ట్గా వస్తుంది. కుక్ అయిపోయింది మన ఉప్మా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి ఒకసారి ముందు కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము.
ఈ కన్సిస్టెన్సీ రావాలండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే గట్టిగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ పెసరట్టు కోసం మనం ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని మనం ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ఇలా రుద్దేసుకుందాం ప్యాన్ అంతా. ఆనియన్తో ఇలా రుద్దుకోవడం వల్ల మంచిగా వస్తాయి పెసరట్లు. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. నేను ఆనియన్కి కొంచెం ఆయిల్ పెట్టేసి ఇలా రుద్దేశాను. నెక్స్ట్ ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకుందాం, పెసరట్టు పిండిని ఇలా వేసేసి మంచిగా మెల్లిగా తిప్పేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుకోవాలండి, అప్పుడే బాగా వస్తుంది. సన్నగా మంచిగా ఇలా సన్నగా తిప్పేసుకోండి మొత్తము. ఎంత సన్నగా వస్తే అంత బాగుంటుంది. సో ఎంత సన్నగా మంచిగా తిప్పేసుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం మనము. ఆయిల్తో మొత్తం పెసరట్టును అంతా గ్రీస్ చేసేసుకోండి. ఇలా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. ఇప్పుడు చివరిలో కొంచెం మందంగా ఉంది కదా, అది ఇలా చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. అప్పుడు చివర్లు మందంగా రాకుండా సన్నగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా ఉప్మాని, దాన్ని మధ్యలో యాడ్ చేసుకుందాము. మధ్యలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. మీకు ఎంత ఇష్టమో ఉప్మా అంత యాడ్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి. ఇలా నేను మిడిల్లో స్ప్రెడ్ చేశాను ఉప్మాని అంతటిని. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ పెడితే కింద మాడిపోతుంది, పైన కుక్ అవ్వదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మన పెసరట్టు అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అయిపోయింది మన పెసరట్టు. ఇప్పుడు దీన్ని మనము చివర్లోంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుందాము. ఇలా చివర్లోంచి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి నొక్కేద్దాము. అయిపోయింది మన పెసరట్టు. దీన్ని మనం ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా నేను అల్లం చట్నీతో కారం పొడితో సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మీ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.